100% అమలు అవుతుంది అంతే. శరత్ గారు చెప్పండి. సో ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంది ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత? అందరు కూడా నేషనల్ వైడ్ ఇష్యూగా గవర్నరు రాష్ట్రపతి అధికారాలు ఇవి చేశారు, కానీ మన దాంతో ముడిపడి ఉంది ఇది. అంటే ఒకటే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో వచ్చింది. అండర్ 143 కింద ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ని వాళ్ళు ఆన్సర్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పినారు అంటే, దిస్ రెఫరెన్స్ ఈజ్ నాట్ అన్ అపీల్ అగేన్స్ట్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ గివెన్ బై అనదర్ కోఆర్డినేట్ బెంచ్ ఇన్ ది కేస్ ఆఫ్ తమిళనాడు అని అన్నారు. అని చెప్తూ వాళ్ళు ఏమంటారు, రాజ్యాంగంలో కూడా ఎప్పుడైతే టైం లిమిట్స్ నిర్దేశించబడలేదో ఆ నిర్దేశించబడినటువంటి వాటిని ఊహాజనితంగా జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా గవర్నర్ యొక్క అధికారాల మీద, రాష్ట్రపతి అధికారాల మీద గడువు విధించడం తప్పు, ఇందుకు సంబంధించి అట్లాంటి విధింపులు ఏవి చేయొద్దు అని అన్నారు. తర్వాత ఆర్టికల్ 200, 201 అంటే గవర్నర్లకి 200, రాష్ట్రపతికి 201 కింద గవర్నర్ల దగ్గర తర్వాత రాష్ట్రపతి దగ్గర ఆమోద ముద్ర కోసం ఉన్నటువంటి అంశాల మీద జ్యుడిషియల్ రివ్యూ అనేది లేదు. యూ కాంట్ ఫైల్ ఎ రిట్ పిటిషన్ asking for the details of the particular ఆర్డినెన్స్ ఆర్ బిల్. అట్లాంటి దాని యొక్క ఫ్యూచర్స్ లోకి మీరు వెళ్ళడానికి వీల్లేదు. దే ఆర్ నాట్ జస్టిసియబుల్ అనేటువంటి మాట ఒకటి మాట్లాడినారు. అయితే ఇంకొక లివరేజ్ ఇచ్చినారు, మరి పూర్తిగా వ్యతిరేకించి అసలు యాక్చువల్లీ టైం లిమిట్ ఏ పెట్టద్దు, రాష్ట్రపతి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడే ఆమోద ముద్ర వేయాలి, గవర్నర్ ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడే ఆమోద ముద్ర వేయచ్చు, ఎన్నేళ్ళైనా కానీ అని మరి అట్లా కూడా అనలేదు. అనకుండా ఏమన్నారు, ఇనార్డినేట్ డిలే అన్నారు. మరి ఇనార్డినేట్ డిలే అంటే వాట్? ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ తమిళనాడు ఇట్ వాజ్ మోర్ దెన్ ఎన్ ఇయర్. గవర్నమెంట్ యొక్క నిడివే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు గవర్నర్ అనేటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థను ఉపయోగించుకొని ఏ రకమైన ఆమోద ముద్ర తెలపకుండా ఏ చెయ్యకుండా 1 ఇయర్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు అయిన తర్వాత రాష్ట్రపతికి నివేదించినాడు. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, గవర్నర్ కి ఓన్లీ 3 రకాల బాధ్యతలే ఉన్నాయి. ఒకటి అసెంట్ ఇవ్వడం, రెండోది అసెంట్ ని ఇవ్వకుండా రాష్ట్రపతికి రెఫరెన్స్ చేయడము, మూడోది రిటర్న్ పంపాలి విత్ ఆబ్జెక్షన్స్. ఇవి తప్ప ఇనార్డినేట్ డిలే పెట్టే అధికారము గవర్నర్ గాని రాష్ట్రపతికి గాని లేదు అనేటువంటి అంశాలను వాళ్ళు చెప్పినారు. అంటే 200 ఎక్స్ప్లెయిన్ చేసి 200 ఎనాలజీయే 201 కి వర్తిస్తుంది అనేటువంటి మాట చెప్పినారు. సో ఇది మనకి ఏంటంటే అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గనక ఈ జీవోలను అమలు చేయాలా లేకపోతే బిల్లులను నోటిఫై చేయాలని అంటే ఆయనకి సమయం ఉండింది, ఆయన చేయగలిగితే చేస్తుండే. అసలు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు బిల్లు నోటిఫై చేసినా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నోటిఫికేషన్ మళ్ళా ఎవరైనా ఛాలెంజ్ చేసేసి ఎవరైనా చెప్తే తప్ప. తర్వాత రెండోది ఏంటంటే మనకు ఎప్పుడైతే సిపిసి అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందో అందులో వాళ్ళు ఒక విషయం ఏం చెప్పినారంటే, తదుపరి వచ్చిన తీర్పుల ప్రకారంగా గతంలో డిసైడ్ అయిన విషయాలను రివ్యూ చేయడానికి వీల్లేదని, అంటే సబ్సిక్వెంట్ ఎక్స్పోజిషన్ ఆఫ్ లా ఈజ్ నాట్ గ్రౌండ్ ఫర్ రివ్యూయింగ్ ఏ పర్టికులర్ జడ్జ్మెంట్ అని వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి ఒకళ్ళు నోటిఫై చేసి ఉంటే వాటి ఫలితం అట్లనే ఉండేది. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు కొన్ని బిల్స్ ని నోటిఫై చేశారు, వాటి చట్టబద్ధతని వీళ్ళు కాదని అనలేదు కదా. వాటికి సంబంధించి దాని మీద కేసు వేస్తే ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్తగా దీన్ని మార్చింది కాబట్టి డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ ఆన్ దట్ పర్టికులర్ డే వెన్ దే నోటిఫైడ్ ఇట్ వాజ్ ఎ గుడ్ లా. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ లోపల తమిళనాడు విషయం లోపల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీద ఇది అప్పీల్ కాదు అని వాళ్ళే డిక్లేర్ చేసిన తర్వాత ఆ తీర్పును అదే అనుకూలంగా ఆ తీర్పును అనుసరించి ఏదైతే నోటిఫై చేశారో వాటి యొక్క చట్టబద్ధత మళ్ళీ చర్చకు రానే రాదు, కానే కాదు. అది ఇక దాని మీద అది దట్ ఈస్ ది లా ఆఫ్ ది ల్యాండ్ అండర్ ఆర్టికల్ 141. ఇది 143(1) లో వీళ్ళు ఇచ్చినటువంటి రెఫరెన్స్ మీద రాష్ట్రపతికి కొన్ని సలహాలు ఇచ్చినారు. తర్వాత వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పినారు, ఏమని, whenever the bill or anything comes to the notice of the governor or the president of India, they need not ask for references. అంటే మీ న్యాయవాదులు మీ న్యాయ వ్యవస్థ మీరు అర్థం చేసుకోలేకుండా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆ అంశం మీద తన అభిప్రాయం వ్యక్తం చేయకుంటే
అట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఆపర్చునిటీస్ లో మాత్రమే మీరు ఈ రెఫరెన్సెస్ పంపాలి. ఆల్రెడీ ఇచ్చిన తీర్పుల మీద ఇతరత్రమైనటువంటి అంశాలు మీకు అందుబాటులో ఉన్నప్పుడు విషయాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్న పరిస్థితులలో మీరు రెఫరెన్స్ అడగద్దు అని కూడా వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఇచ్చిన తీర్పులో పొందుపరిచినారు అనమాట. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజన్ గా మాట్లాడుతూ ఉన్నాండి. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేరిస్తే రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనే విషయం తెలియదా? ఇప్పుడు ఐఆర్ క్వెలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో సుప్రీంకోర్టే ఏం చెప్పిందంటే 9th షెడ్యూల్ ఐటమ్స్ ఆల్సో కెన్ బి సబ్జెక్ట్ టు జుడిషియల్ రివ్యూ వెదర్ అన్ ఐటమ్ రిక్వైర్స్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ 9th షెడ్యూల్ ఆర్ నాట్ అనే దాని మీద కూడా మేము చర్చ జరుపుతా అన్నారు కేశవానంద భారతి తర్వాత. అంటే 9 జడ్జి బెంచ్ జడ్జిమెంట్ ఆ రకంగా తీర్పులు ఇచ్చినారు. అంటే జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆ ఇష్యూ మీద ఫోకస్ చేయలేదు. వారు ఇంకొక శరత్ గారు 105th అమెండ్మెంట్ ఉంది చూడండి ఒకసారి. 105th అమెండ్మెంట్ లో చాలా స్పష్టంగా ఉంది షెడ్యూల్ 9 లో పెట్టిన దాని మీద క్వశ్చన్ చేయకూడదని. మీరు చూడండి ఒకసారి 2021 లో ఈబీసీ స్కాలర్షిప్స్ గురించి చేసిన అమెండ్మెంట్ అది. అందులో ఒక డైరెక్షన్ ఉంది, ఒకసారి చూడండి. చూసాను నేను, అంటే అది నేను ఆల్రెడీ చదివినాను. అది అంటే దానికి సంబంధం లేదు. శరత్ ఈడబ్ల్యూఎస్ కేసు రిజర్వేషన్ లో 15/6/16 లో ఈ బేసిక్ స్ట్రక్చర్స్ కి వ్యతిరేకంగా అని నేను మోహన్ గోపాల్ నా జనహిత అభియాన్ తో పాటు లీడింగ్ ఆర్గ్యుమెంట్స్ మావే. అందులో మేము వి రేజ్డ్ దిస్ ఇష్యూ. ఇట్ ఈస్ అగైన్స్ ది కాన్స్టిట్యూషన్, అగైన్స్ బేసిక్ స్ట్రక్చర్. కానీ సోషల్ జస్టిస్ విషయాల్లో ఇది ఫండమెంటల్ రైట్స్ కు ఉంది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ కూడా ఒక చట్టం చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. మేము ఇంటర్ఫియర్ కాలేమని దో యుఆర్ లలిత్ అండ్ బండారి మన ఫేవర్లు ఇచ్చిన యాక్ట్ కొట్టేసిన 3 జడ్జిలు జూనియర్ జడ్జిలు వాళ్ళ ఫేవర్లు ఇచ్చిండ్రు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేసు కంటే ఇది ఇంకా బెటర్ లా కదా షరత్ ఇది. అందుకని మనకి ఈడబ్ల్యూఎస్ తర్వాత మనకి ఇంకా భద్రత వచ్చింది అని నేను ఒక సందర్భంగా చెప్పాను నేను అది. ఓకే, అంటే విషయం ఏంటంటే సార్ యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చేసేసి అంటే మన తాడు శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలిసారో నాకు తెలియదు, కానీ నేను కలిసినాను. ముఖ్యమంత్రిని ఎవరు కలిసినా వాళ్ళ నుంచి కింది నుంచి మీ దాకా చూస్తాడు. చూసి ఎట్లాంటి ముఖం పెడతాడంటే, నువ్వు మాకు చెప్పడానికి వచ్చిన వాడివి, మాకు తెలియదా, ఎందుకు మా టైం వేస్ట్ చేస్తున్నావు, అసలు ఏంటిది ఈ విషయాలు, ఏదో అట్లా సొసైటీ కోసం నేను పిలిచినా నీతో మాట్లాడినాక అంతే, నువ్వేం చెప్పావు కదా వెళ్ళిపోయిగా అనే యాంగిల్లో బిహేవ్ చేస్తాడు. ఇది నేను అనుకుంటే ఈశ్వరయ్య గారు కూడా గుర్తించుంటారు. అంటే ఇట్లా నిర్లక్ష్యంగా ఒక విషయం మీద చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడంలో రేవంత్ రెడ్డి చాలా టాప్ గ్రేడ్ పాలిటిషియన్ అనమాట, అండ్ ఆర్టిస్ట్ ఆల్సో. ఇది ఆ రకంగానే జరిగింది. అసలు యాక్చువల్లీ ఆయన మొదటి నుంచి చిత్తశుద్ధి లేదని ఫస్ట్ రోజున థ్రెషోల్డ్ రోజుననే నేను చెప్పినాను, ఈ జీవో నిలబడదు అని. అసలు ఎప్పుడూ ఆ జీవోలు ఇచ్చే సందర్భంలోనే చెప్పినాం. మనం ఏ యాంగిల్లో అయితే వీళ్ళు రిజర్వేషన్ ను సాధించాలా అని చెప్పినామో అది వాళ్ళు కావాలని పెడచెవిన పెట్టినారు. తర్వాత మీరు గమనించే ఉంటారు, జీవోల మీద కేసులు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ అడ్వకేట్ జనరల్ కోర్టుకు రాలేదు, ఆన్లైన్ లో ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఆ ఏం ఆర్గ్యుమెంట్ చేసినాడో, ఆ జడ్జిలు ఏం విన్నారో ఎవడు అయ్యేకి తెలియదు. అక్కడ అదొక ప్రశ్న. సుప్రీంకోర్టు అడ్వకేట్ ను పెట్టుకుంటే అభిషేక్ మను సింగ్ కూడా ఆయన కూడా ఆన్లైన్ హియరింగే జరిపినాడు. మరి మన రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడు చేసేసి మన న్యాయ వ్యవహారాలలో మన రాష్ట్రానికి అండగా ఉంటాడని చెప్పిన వ్యక్తి ఆ మాత్రం శ్రద్ధ వహించినాడు అని అన్నప్పుడే మనకు గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి ఏంటిదని తెలవాలి. ఇప్పుడు మంత్రులందరినేమో ఢిల్లీకి పంపించినాడు, లాయర్లతోని టీములతోని డిస్కషన్లు డిబేట్ చేయమన్నారు. మరి వాళ్ళంతా డిబేట్ చేసి ఏం సాధించినారు? ఆయన ఎందుకు రాలేకపోయినాడు, ఆయన ఎందుకు ఇక్కడ వచ్చి ఆర్గ్యుమెంట్ చేయలేకపోయినాడు? పోనీ అంటే అతనికి తెలుసు, అంటే ఇది సాధ్యం కాదు, దీని మీద నేను ఆర్గ్యుమెంట్ చేసినా వృధా, హైకోర్టులో మనం గెలవము అనే విషయాలు క్లారిటీగా చెప్పి ఆయన ఆ కేసు టేకప్ చేసినాడు అనమాట. అయితే ఒక్కటి, పాలకులకు అంటే రూలింగ్ పార్టీకి ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ కి చిత్తశుద్ధి లేనంత కాలము ఈ పనులు సాధ్యం అవ్వవు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి అంశం. ఇది నా అభిప్రాయం. ఓకే. సో మాధవరెడ్డి ఉన్నారా?